సాధారణంగా ఒక్క సంవత్సరంలో 365 రోజులుంటాయి. లీపు సంవత్సరంలో మాత్రం 366 రోజులుంటాయి. అన్ని నెలల్లో 30 లేదా 31 రోజులుంటే ఫిబ్రవరిలో మాత్రం 28 లేదా 29 రోజులుంటాయి. అసలు ఎందుకిలా? ఫిబ్రవరి నెలకు అంత ప్రత్యేకత ఎందుకు? ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం ప్రపంచమంతా గ్రెగోరియన్ క్యాలెండర్ను ఉపయోగిస్తుంది. దీనికి ముందు జూలియన్ క్యాలెండర్, అంతకుముందు రోమన్ క్యాలెండర్ను ఉపయోగించేవారు. రోమన్ క్యాలెండర్లో లూనార్ సైకిల్ అంటే చంద్రగమనం ఆధారంగా మార్చి నుండి డిసెంబర్ 10 నెలలను ఒక సంవత్సరంగా పరిగణించేవారు. ఆ తర్వాత రోమన్ రాజు నూమా పాంప్లియస్ 2 నెలలను అదనంగా చేర్చాడు. అవే జనవరి, ఫిబ్రవరి నెలలు. ఆ క్యాలెండర్ ప్రకారం ఒక సంవత్సరంలో 355 రోజులు ఉండేవి. ప్రతి 2 సంవత్సరాలకు 22 రోజులతో మరో నెల అదనంగా వస్తుండేది. దీనివల్ల ఋతువులు, పండుగలకు మధ్య తేడాలు వచ్చి అంతా గజిబిజిగా ఉండేది. ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని క్రీస్తు పూర్వం 46వ సంవత్సరంలో రోమన్ చక్రవర్తి జూలియన్ సీజర్ తన ఖగోళ శాస్త్రవేత్త సోసీ జెన్సెన్ను ఆదేశించారు. భూమి సూర్యుని చుట్టూ ఒక్కసారి తిరగడానికి పట్టే సమయం 365.2422 రోజులు. 365 రోజులను ఒక సాధారణ సంవత్సరంగా పరిగణించాలని సోసీ జెనస్ ప్రతిపాదించాడు. ఇక మిగిలిపోయిన 0.2422 రోజును 0.25 రోజుగా పరిగణిస్తే ఏడాదికి దాదాపు 6 గంటలు మిగులుతుంది. అంటే 4 ఏళ్లకు ఒక రోజు అవుతుంది. ఆ మిగిలిన రోజును 4 ఏళ్లకు ఒకసారి క్యాలెండర్లో కలపాలని కూడా సోసీ జెన్సన్ ప్రతిపాదించాడు. మరి ఆ ఒక్క రోజును ఫిబ్రవరిలోనే ఎందుకు కలిపారనుకుంటున్నారా? క్యాలెండర్లో చివరిగా చేర్చిన నెల ఫిబ్రవరి. అందులోనూ అన్ని నెలల్లో 30 లేదా 31 రోజులుంటే ఫిబ్రవరిలో మాత్రం 29 రోజులే ఉండేవి. కాబట్టి ఈ మిగిలిన రోజును ఫిబ్రవరిలో కలపాలని నిర్ణయించారు. అంటే ఆ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో సాధారణంగా 29 రోజులుంటే లీపు సంవత్సరంలో 30 రోజులుండేవి. అయితే జూలియస్ సీజర్ తర్వాత రోమన్ సామ్రాజ్య సింహాసనాన్ని అగస్టస్ అధిష్ఠించాడు. జూలియస్ పేరుతో ఉన్న జూలై నెలలో రోజులు 31 ఉండగా తన పేరుతో ఉన్న ఆగస్ట్ నెలలో 30 రోజులే ఉండటం అగస్టస్కు నచ్చలేదు. జూలియస్కు ఏమాత్రం తగ్గకుండా ఉండాలని భావించిన అగస్టస్ ఫిబ్రవరిలో ఉన్న 29 రోజుల్లో ఒక రోజును తీసేసి ఆగస్టులో కలిపాడు. దీంతో పక్కపక్కన ఉన్న జూలై, ఆగస్ట్ 31 రోజులున్న నెలలుగా మారిపోయాయి. ఈ క్రమంలో 28 రోజులతో అతి తక్కువ రోజులున్న నెలగా ఫిబ్రవరి మిగిలిపోయింది. ఆ క్యాలెండర్ని ఇప్పటికీ మనం వాడుతున్నాం. ఇక సాధారణంగా 4తో భాగిస్తే 0 వచ్చే సంవత్సరం లీప్ ఇయర్ అవుతుందని చాలామంది అనుకుంటారు. దాన్ని బట్టి 2100 కూడా లీప్ సంవత్సరం అవుతుందని చెప్పేస్తుంటారు. అయితే 2100ని 4తో భాగిస్తే 0 వచ్చినప్పటికీ అది లీప్ సంవత్సరం కాదు. భూమి సూర్యుని చుట్టూ ఒక్కసారి తిరగడానికి పట్టే సమయం 365.2422 రోజులు. కానీ ఇందులో ప్రతి సంవత్సరం 0.25 రోజు మిగులుతున్నట్లు పరిగణించాం. కానీ నిజానికి ఏటా మిగిలేది 6 గంటల కన్నా కొంచెం తక్కువే. ఆ కొద్దిపాటి వ్యత్యాసాన్ని కలిపితే 400 ఏళ్లలో 3 రోజులు అవుతాయి. ఆ 3 రోజులను భర్తీ చేసేందుకు ప్రతి 400 ఏళ్లలో 3 లీప్ సంవత్సరాలను కోల్పోతున్నాం. ఉదాహరణకు 2100, 2200, 2300 లీప్ సంవత్సరాలు కావు. 2400 లీప్ సంవత్సరం అవుతుంది. ఇది లీప్ సంవత్సరం వెనుకున్న కథ.